కాకినాడ జిల్లా కోవూరు వారాహిదేవి ఆలయానికి సంబంధించి పెద్ద వివాదం జరుగుతుంది. ఆలయం తనదేనంటూ ఓ మహిళ గ్రామాన్ని కులాల వారీగా విడదీసి విధ్వంసం సృష్టిస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఆలయం ఉండాలని కూటమి నాయకులు కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఆలయానికి ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఆస్తులు కొన్నారు లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. వారాహిదేవి ఆలయంపై నెలకొన్న వివాదంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నందిని అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రచారానికి వారాహి అమ్మవారిగా ఒక పేరైతే పెట్టారు, అప్పటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పేరైతే మారుమ్రోగిందనే చెప్పాలి. దాని తర్వాత కాకినాడ రూరల్లో అయితే ఒక గ్రామంలో లక్ష్మీ ప్రసన్న అనే ఒక మహిళ అయితే వారాహి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. దాని తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారితో పాటు ఈ గ్రామం కూడా ఒక పేరుగాంచిందని చెప్పాలి. తర్వాత 18 నెలల కాలంలో అమ్మవారికి అయితే చాలా విరారాలు బంగారాలు కూడా వచ్చినట్లుగా అయితే చెప్తున్నారు. అయితే ఆ డబ్బంతా కూడా పక్కద్రోవ పట్టించినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫిర్యాదులు కూడా వెళ్లడంతో జిల్లా కలెక్టర్ దీనిపై ఏదైతే దేవాదాయ శాఖకు ఈ ఫిర్యాదునివ్వడంతో దేవాదాయ శాఖ ఈ గుడిని అయితే వారు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎండోమెండో ఆధీనంలోకి వెళ్ళింది. దీనికి సంబంధించి సింగిల్ ట్రస్ట్ ఎవరైతే ఈవో సౌజన్య గారు ఉన్నారో సౌజన్య గారు కూడా నియమించడం కూడా జరిగింది. ప్రస్తుతానికి 2 రోజులుగా అయితే ఈ గ్రామంలో అయితే కొంచెం ఘర్షణ అయితే జరుగుతుంది. అమ్మవారి ఆలయానికి సంబంధించి ఇప్పుడు రచ్చంతా రోడ్డెక్కిందనే చెప్పాలి. గ్రామస్తులంతా కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే అమ్మవారికి ఆదాయం వస్తున్నప్పటికీ వస్తున్న భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. అమ్మవారి యొక్క ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ట్రస్ట్కి సంబంధించి ఆమె కుటుంబ సభ్యుల్లోనే వేసుకొని మొత్తం అంతా కూడా పక్కదారి పట్టిస్తున్నారంటూ గ్రామస్తులు అయితే వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం అయితే గ్రామస్తులు ఉన్నారు, గుడి దగ్గర ఉన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు అందరికీ నమస్కారాలు. అది కాకినాడ రూరల్ మండల కొవ్వూరు గ్రామం. ఇక్కడ కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారిని టెంపుల్ నిర్ణయించడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ప్రజల కోసం ప్రజలు బాగుండాలి, అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎందుకంటే ఈ అమ్మవారిని నిలిపిన కాడి నుంచి కొవ్వూరు గ్రామం అంటే మారుమూలగా ఏది మన రాష్ట్రం మన జిల్లా కాకుండా మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పేరు తెచ్చిన వారాహి అమ్మవారి టెంపుల్. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు పవరు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఈ వారాహి అమ్మవారు మంచి స్థాయిలోకి ఎదిగిపోయింది అమ్మవారి గుడి. అటువంటి గుడిని 18 నెలల నుంచి ఏకతాటిగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని అంటే ఊళ్ళో వాళ్ళని ఎవరిని కమిటీ వేయకన్నా వాళ్ళ కుటుంబ సభ్యులే ఓల్ని కుటుంబ సభ్యులను వేసుకుని అక్కడ కాకినాడలో ఎక్కడో ఉన్న మారుమూల వాళ్ళ చుట్టాలను బంధువుల్ని వేసుకుని ఇక్కడ అమ్మవారు ఆదాయం అంతా దుర్వినియోగం చేసి తన సొంత ఆస్తులు కూడబెట్టుకుని ఎన్నో అంటే ఇది రోడ్డు చూస్తూ ఉన్నారు, ఇది తన సొంత భూమి అంటున్నారు. కానీ ఈ రోడ్డు మధ్యలో కట్టేసేసి ఆవిడ సొంత భూమి అని చెప్తున్నారు. అది సొంత భూమి కాదు, ఇది పక్కనే ఎస్సీ శ్మశానాలు ఉన్నాయి. ఆ దారిల్లి రూట్ ఇది. కానీ అప్పుడు మేము ఎస్సీపేటలో చెప్పాం, అక్కడ అమ్మవారి గుడి డెవలప్మెంట్ అవుతుంది కదా, మీరు ఏం పట్టించుకోవద్దంటే వాళ్ళు చాలా మాకు అన్యోన్యంగా ఎప్పుడు సహకరించారు. ఎస్సీలు కానీ బీసీలు కానీ మేము అన్నతమ్ముల కింద ఎప్పుడు వెళ్ళిపోయాం. కొవ్వూరు గ్రామంలో చిన్న విషయం లేదు ఎప్పుడూనే. అటువంటి నేపథ్యంలో ఈవిడ కుల ఏదో హిందూ క్రిస్టియన్స్ మతస్థులని ఇక్కడ గుడి పడగొడేస్తున్నాను అందులో పెట్టి ఇందులో పెట్టి ఏదో రచ్చ చేసేస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఆదాయం మేము చూసాం. ఎందుకంటే ఎన్ని మనుషులు అప్పచెప్పుకున్నా కానీ ఇక్కడ చక్కగా భోజనాలు పెడతాం. కానీ మధ్యాహ్నం వాళ్ళకి సరైన ఏదైనా పలహారాలు ఉంటే వాళ్ళకి ఇవ్వడం. ఆవిడ ఎక్కడ ఎప్పుడు ఏ పలహారం ఇవ్వలేదని గ్రామస్తులు కాదు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చెప్తున్నారు. ఎందుకంటే అంత దౌర్జన్యంగా ఎంతో ఆదాయం సంపాదించుకున్నది కాదనను, సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ ఈ రోడ్డు చూడండి మీరు, ఈ రోడ్డుకి వేసిన పంచాయతీ ఎత్తేనే కానీ రోడ్డుకి వేయలేదు. అక్కడ కలవత్తు కార్లు వస్తుంటే ఆ కార్లు కలవత్తులో దిగిపోతే ఏమేమి పట్టించుకునేది కాదు. అది మళ్ళీ పంచాయతీలో పెట్టి మా ఎమ్మెల్యే గారితో చెప్పి ఎమ్మెల్యే గారు వెంటనే అది కలవత్తు వేయండి, ప్రజలు ఇబ్బంది పడకూడదని పంచాయతీ నిధులు ఉపయోగించాం. ఇది చూసాం కదా, ఏదైతే వారాహి అమ్మవారికి గుడికి సంబంధించి గ్రామస్తులంతా కూడా అమ్మవారు మా ఊర్లో ఉండడం మాకంతా కూడా మంచిదే, కానీ ఆవిడ చేతిలో ఉండడం వల్ల అమ్మవారికి వచ్చే నిధులన్నీ కూడా పక్కదోవ పట్టేస్తున్నారు. కేవలం వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కాదు కదా, ఇటువైపు నడిచే రోడ్డు కూడా సరైనగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఇది దేవాదాయ శాఖ చేతిలో ఉండడం వల్ల కనీసం అమ్మవారితో పాటు గుడితో పాటు ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని మేము అందరూ భావిస్తున్నామని గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.